హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రియేటివ్ థాట్స్ బై ప్రత్యూష. ఈరోజు వీడియోలో నేనైతే కేపీహెచ్బి టు జేఎన్టీయూ ఉండే స్ట్రీట్ షాపింగ్ చూపించబోతున్నాను. అది కూడా అంటే ఎలా ఉంది ఏంటి, ఇప్పుడు ఇచ్చిన మోడల్స్ ఏంటి ఏమనేది నేను క్లియర్గా చూపిస్తానండి. చూడండి, ఇవైతే నేను చైన్స్ చూస్తున్నాను. కంటే మోడల్లో ఇప్పుడు ఎక్కువ ట్రెండింగ్లో ఉన్నాయి కదా, కంటే అండ్ అలాగే ఇన్విజిబుల్ చైన్ మోడల్లో. ఈ కంటే మోడల్స్ అయితే 800 చెప్పారు, లాస్ట్లో 700 అండ్ మేబీ నాకు తెలిసి ఇంకా అడిగితే బార్గెన్ చేస్తే 600 500 కల్లా వస్తుందేమో. నేనైతే ఇంకా అంటే నేను తీసుకోవాలి అనుకోవట్లేదు కాబట్టి నేను జస్ట్ ప్రైస్ అడిగాను అంతే. అండ్ ఇప్పుడు ఇంకోటి ఏమంటే, ఇంతకుముందు ఎక్కువ బార్గెనింగ్ చేయడానికి ఉండేది అవకాశం అనేది, కానీ బట్ ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు మ్యాక్స్ అన్నీ అంటే ఫిక్స్డ్ రేట్స్ అన్నట్టుగా, ఇంకా డ్రెస్సెస్ అయితే ఇంకా ఆల్మోస్ట్ 150 250 ఇంతే, ఇంకా రేట్ ఫిక్స్ అన్నట్టుగా పెట్టేస్తున్నారనమాట. ఈ జ్యువెలరీ అయితే ఈ ఫస్ట్ షాప్ అనమాట, ఇది మంగళ్యకి ఆపోజిట్లో ఉంది. ఫస్ట్ అయితే ఇక్కడ జ్యువెలరీ అయితే చాలా బాగున్నాయి అనిపించింది అనమాట. ఇలాంటి సీజెట్స్లో కానీ ఇంకా మన 3 లేయర్ ఇవన్నీ కూడా చాలా బాగా అనిపించాయి. నెక్స్ట్ ఇంకా ఇయర్ రింగ్స్ ఇవన్నీ ఇంకా నేను ముందుకు వెళ్తూ ఉన్నాను, ఇంకా ఒక్కొక్క షాప్ 1 by 1. ఇలా ఇయర్ రింగ్స్ కూడా, ఇయర్ రింగ్ కలెక్షన్ అయితే ఇక్కడ నాకు చాలా బాగా అనిపిస్తాయి. ఈ జేఎన్టీయూ కేపీహెచ్బి ఈ రోడ్లో అయితే నాకు జ్యువెలరీ షాపింగ్ అయితే బాగా నచ్చుతుంది. నేనైతే ప్రీవియస్గా ఉన్నప్పుడు ఏ డ్రెస్ వేస్తే ఒక్కొక్క డ్రెస్కి ఒక్కొక్క ఇయర్ రింగ్ అలా ఆ టైప్లో తీసుకునేదాన్ని అనమాట. సో ఇక్కడైతే అంటే తక్కువ ప్రైస్లో మంచిగా వస్తాయని నాకు అనిపిస్తుంది. మోడల్స్ కూడా ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇవి చూడండి, ఇవి కూడా ఇన్విజిబుల్ మోడల్లో కూడా చాలా బాగున్నాయి. ఇవి కూడా అంతే 700-800 ఆ రేంజ్లో చెప్తున్నారు. మేబీ ఇంకా తక్కువ కూడా ఇస్తారు. అండ్ నెక్స్ట్ కొంచెం ముందుకు వస్తేను ఇట్లా ఈ స్టీల్ సామాను అంటే కొన్ని చిన్న చిన్న ఐటమ్స్, రోళ్ళు అలాంటివన్నీ అవైలబుల్గా ఉన్నాయి. పిల్లలకి చిన్న కిచెన్ సెట్ అనేది ఉంది. ఇది సెట్ మొత్తం అడిగితేనే 700 అన్నాడు. యాక్చువల్లీ 800 సంథింగ్ ఎంతో చెప్పారు, బట్ లాస్ట్కి 700 వస్తుంది అని అన్నాడు అనమాట. ఇంకొద్దులే ఎందుకు అంత రేట్ అని చెప్పేసి వచ్చేసాను. నెక్స్ట్ ముందుకు వస్తే ఇంకా ఈ బ్యాగ్స్ ఉన్నాయి. ఈ బ్యాగ్స్ అయితే నాకు క్యూట్ అనిపించినాయి అనమాట, బాగా అనిపించాయి. కాకపోతే కొత్త కలెక్షన్ అయితే ఏం అనిపించలేదు, ఓల్డ్ కలెక్షనే ఉంది బ్యాగ్స్లో, బట్ బాగున్నాయి. నెక్స్ట్ ఇంకా ఈ చెమ్కీ షర్ట్ అది ఉంది కదా, అది 300 అన్నారనమాట. పిల్లలకి వస్తుంది అండ్ మనకు కూడా బాగుంటుంది. అంటే కొంచెం షార్ట్ టాప్ లాగా వస్తుంది అనమాట, క్రాప్ టాప్ టైప్. నెక్స్ట్ ఇంకా ఈ హెయిర్ బ్యాండ్ కలెక్షన్ కూడా చాలా బాగుంటుంది పిల్లలకి. అంటే కొంచెం డిఫరెంట్ మోడల్స్లో హెయిర్ బ్యాండ్స్ అనేవి బాగుంటాయి ఇక్కడ. అండ్ ఈ రబ్బర్ బ్యాండ్స్ కానీ, చిన్న క్లిప్స్ కానీ, హెయిర్ యాక్సరీస్ సిరీస్ మొత్తం అంటే ఏ టైప్లో కావాలి అన్నా కూడా మనకి అన్ని టైప్స్ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఈ ఇయర్ రింగ్స్ అయితే నాకు అంటే ప్రతి షాప్లో ఇయర్ రింగ్స్ అనేవి అయితే మంచిగా అనిపించినాయి. ఈ క్యూట్ ఉంది కదా, ఇది అడిగితేను 150 చెప్పారు. సరే ఇంకెందుకులే 150 పెట్టి ఆ చిన్న ఇయర్ రింగ్స్ అని చెప్పేసి ఇంకా 150 ఫిక్స్ అని చెప్పేసి అన్నారనమాట. ఇంకెందుకులే అనేసి ఊరుకున్నాను. అది బాగుంది కానీ కలెక్షన్ అయితే మంచిగా అనిపించింది. నెక్స్ట్ ఇంక ఇలా కొంచెం ముందుకు వస్తే వింటర్ కదా, సో ఈ వింటర్లో అయితే ఎవ్రీ ఇయర్ ఇక్కడ మంచిగా అంటే ఇలా టీషర్ట్స్ మంచివి బయటనే పెట్టేసి అమ్ముతూ ఉంటారు. 150కి 300కి అలా 300కి 150 200 ఆ రేంజ్లోనే మంచిగా ఉంటాయి అనమాట. కాకపోతే అందులో మనం ఏరుకోవాలి, అన్నీ ఏది మంచిగా ఉంది అనేది మనం మంచిగా సెలెక్ట్ చేసుకోవాలి. అన్నీ అయితే మంచిగా ఉండవు, కొన్ని డ్యామేజ్డ్ పీసెస్ కూడా ఉంటాయి. సో మనం చూసి సెలెక్ట్ చేసుకోవాలి ఏది మన సైజ్ ఏంటి అనేది. వాటిపైన జూడియో అని అయితే రాసి ఉంటారు, బట్ అవైతే జూడియో కాదు. అది ఎందుకు అలా పెడతారో కూడా తెలియదు, కానీ అవి జూడియో అని చెప్పేసి రాసి ఉంటుంది ట్యాగ్ దానిపైన. నెక్స్ట్ ఇలా ఇంట్లో డెకరేషన్కి కూడా ఫ్లవర్ వాజ్లు ఇలాంటివన్నీ కూడా ఆర్టిఫిషియల్వి చాలా అవైలబుల్గా ఉంటాయి అక్కడ మనకి. ఇవన్నీ చూసారు ఎంత బాగున్నాయి. ఇవన్నీ చూస్తుంటే అయితే ఎంత అంటే మంచిగా. నెక్స్ట్ ఈ టాయ్స్ కూడా చాలా బాగున్నాయి. టాయ్స్ అయితే 3-4 బండీలు అట్లా అవైలబుల్గా ఉన్నాయి అక్కడ. అన్నీ కూడా మ్యాక్స్ 200-300 ఆ రేంజ్లోనే మంచి టాయ్స్ ఉన్నాయి అనమాట. ఇది అడిగాను నేను, ఇది 200 అని చెప్పారు. క్యూట్గా ఉంది కదా డాల్ ఒకటి. నెక్స్ట్ ఇలా హెయిర్ క్లిప్స్ కూడా ఎన్ని అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ చూస్తే. ఇవన్నీ అయితే హెయిర్ క్లిప్సే, అన్నీ చాలా బాగున్నాయి అనిపించింది నాకైతే. ఇంకా అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ చెప్తున్నారు, సో నేను అన్ని ప్రైజెస్ అయితే మెన్షన్ చేయలేను. సో అంటే రీజనబుల్ ప్రైజెస్కి అయితే ఉన్నాయి, అదో అయితే చెప్పగలుగుతా. నెక్స్ట్ ఇలా ఈ టిక్ టాక్స్ కానీ ఇవన్నీ కూడా మస్తు అన్ని సైజెస్లో అవైలబుల్గా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఇలా ఇయర్ రింగ్స్ కానీ, సీజెట్స్లో ఇయర్ రింగ్స్ కానీ, న్యూ మోడల్స్ అన్నీ కూడా ఇలా పెట్టేసి ఉన్నాయి ఇక్కడ. చాలా బాగా అనిపించాయి అనమాట నాకు ఈ సెట్. చూసారా ఈ రింగ్స్ మంచిగా అనిపించింది. అంటే ట్రెడిషనల్గా రెడీ అయినప్పుడు చాలా బాగుంటుంది. జస్ట్ ఇంక నెక్ చాలా సింపుల్ నెక్ వేసేసి ఇయర్ రింగ్స్ ఇలా పెద్దగా పెట్టుకుంటే చాలా బాగా కనబడతాయి. నెక్స్ట్ ఈ టాప్స్ అన్నీ కూడా 250 ఫిక్స్ అని చెప్పేసి పెట్టున్నారనమాట. బాగున్నాయి. అంటే అన్నీ కాదులే కానీ కొన్ని అయితే మంచిగా అంటే మనం సెలెక్ట్ చేసుకోవాలి ఇంకా అంతే. నెక్స్ట్ ఇలా ఈ డాల్స్, ఈ ట్రైన్ అయితే 100 రూపీస్కే. అది ట్రైన్ సెట్ ఉంది కదా, అది 100 రూపీస్కి చిన్న ట్రైన్ ఉంటుంది, కీ ఇచ్చేస్తే వెళ్తుంది అనమాట. చాలా బాగున్నాయి టాయ్స్ కూడా.
సో ఇలా చిన్న అంటే కొంచెం ఎవరికైనా తీసుకోవాలి పిల్లలకి ఆడుకోవడానికి అని అంటే టాయ్స్ కూడా మంచిగా దొరుకుతాయి. నెక్స్ట్ చెప్పలు కూడా కొన్ని మంచిగా ఉంటాయి. రేట్లు అయితే ఇప్పుడు ఎక్కువ చెప్తున్నారు చెప్పలు కూడా. నాకైతే ఎక్కువ రేట్స్ అనిపించినాయి అనమాట చెప్పలకైతే. నెక్స్ట్ సైండీస్ అవన్నీ కూడా మోడల్స్ బాగున్నాయి అండి. న్యూ మోడల్ అవన్నీ అయితే అవైలబుల్గా ఉన్నాయి. బట్ ప్రైస్ అయితే నాకు కొంచెం ఎక్కువ అనిపించింది. ఈ టాప్ అయితే నాకు చాలా నచ్చింది అనమాట. 250 అన్నారు. బాగుంది. అంటే ఫిక్స్డ్ రేట్ అని పెట్టారనమాట. 250కి బాగుంది. నెక్స్ట్ ఇలా నైట్ ప్యాంట్స్కి సంబంధించినవి కూడా చాలా, అంటే అందులో మనం సెలెక్ట్ చేసుకోవాలి మంచిది ఏది అనేది. అందులో అన్ని రకాలు ఉంటాయి. అన్నీ మంచిగా ఉన్నాయి అనేది అయితే నేను చెప్పను. బట్ కొన్ని మంచిగా ఉంటాయి, కొన్ని మంచిగా ఉండవు. అందులో ఏది అనేది మనం చూస్ చేసుకోవాలి అంతే. బట్ రీజనబుల్ ప్రైజెస్కి మంచిగా అయితే మనకు దొరుకుతాయి. నెక్స్ట్ కొంచెం ముందుకు వస్తే ఇంకా ఈ షాప్ కనబడింది అనమాట. ఇక్కడ అన్నీ మన నెక్ సెట్స్ అన్నీ ఉన్నాయి. బయట అంటే షాప్ లాగా కాకుండా బయట పెట్టారనమాట. బాగున్నాయి. కొన్ని ఇందులో కలెక్షన్ కూడా కొన్ని మంచిగా అనిపించినాయి అనమాట. నేను కొన్ని ప్రైజెస్ కూడా అడిగాను. ఇక్కడ ఇన్విజిబుల్లీ ఒక సెట్ నాకు చాలా బాగా అనిపించింది. ఎంత అని అడిగితే 900 సంథింగ్ చెప్పారు. లాస్ట్కి 700 అలా ఇస్తానన్నారనమాట. ఇంకా ఇలా బ్లాక్ బీడ్స్లో ఇవన్నీ కూడా అంటే చిన్న లాకెట్ వచ్చినవి 100, కొంచెం పెద్దగా వచ్చినవి 250, 350 అలా చెప్తున్నారు. అవి అంటే కొంచెం ఎక్కువ అనిపించింది. బట్ మేబీ ఇంకా మరి అడిగితే తక్కువకి ఇస్తారేమో. బట్ నేనైతే అన్నీ అడగలేదు. ఈ సెట్ చూస్తే బాగా అనిపించింది కానీ పెట్టుకుంటే అంత అనిపించలేదు. ఇది 1100 సంథింగ్ ఎంతో చెప్పారు. ఓకే, బాగుంది కానీ పెట్టుకుంటే అయితే అంత అనిపించలేదు. నెక్స్ట్ ఈ ఇన్విజిబుల్ చైన్ సెట్స్ అయితే చాలా అవైలబుల్గా ఉన్నాయి. మీరు కావాలంటే అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు అవి ట్రెండింగ్లో ఉన్నాయి కాబట్టి రీజనబుల్ ప్రైజెస్కి మంచిగా వస్తే మనం బార్గెన్ చేయాలి ఇంకా అంతే. నెక్స్ట్ ఇంకా ఈ హెయిర్కి సంబంధించినవి కానీ ప్రతిదీ అన్ని పిల్లలకి ఫ్రాక్కి బటర్ఫ్లైస్ అవి వస్తాయి కదా బ్యాక్ సైడ్ ఏంజల్ థీమ్లో. సో అలాంటివి కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ పిల్లలకి హెయిర్ లేనప్పుడు ఇట్లా భరతనాట్యం వాటికి వెళ్ళినప్పుడు ఇలా బాగుంది కదా ట్రెడిషనల్గా రెడీ చేసినప్పుడు హెయిర్ సవరం డైరెక్ట్గా వేయొచ్చు అనమాట. అలాంటివి ఉన్నాయి. అలాగే ఇలా బ్యాంగిల్స్లో కూడా మంచిగా లైక్ కలెక్షన్ అయితే మంచి కలెక్షన్ అవైలబుల్గా ఉన్నాయన్నమాట. బ్యాంగిల్స్లో ఈ బ్లాక్ దానిపైన వైట్ స్టోన్ వచ్చినాయి, నాకు చాలా నచ్చినాయి అనమాట. అండ్ నెక్స్ట్ ఈ బుట్టాలు ఇవన్నీ కూడా కలెక్షన్, కొన్ని ఓల్డ్ కలెక్షన్ కూడా ఉన్నాయి. బట్ కొన్ని ఏమంటే ఎప్పుడు వేసుకున్న ట్రెడిషనల్కి చాలా సెట్ అయిపోతాయి కదా, అలాంటివి అయితే మంచిగా ఉన్నాయి అనిపించింది నాకు. హెయిర్ బ్యాండ్స్ ఇంకా డిఫరెంట్ కలెక్షన్, అంటే హెయిర్ బ్యాండ్స్లో కూడా చాలా. ఈ లిప్స్టిక్స్ అయితే నేను చూసాను అనమాట. లిప్ బామ్ ఏదో ఒకటి చిన్నప్పుడు అయితే అది 20 రూపీస్కి ఇచ్చేవాళ్ళు. అదే లిప్స్టిక్ లాగా పెట్టుకునే వాళ్ళం, బాగా అనిపించింది. సో అది గుర్తొచ్చింది, అందుకోసం అది వీడియో చేశాను. నెక్స్ట్ ఇంకా ఇలా ముందుకు వెళ్తుంటేనే ఈ కర్టెన్స్, డోర్ మ్యాట్స్ అవన్నీ కూడా ఉన్నాయి. అలాగే ఈ షాప్ అయితే నాకు పర్సనల్లీ అంటే ఎప్పుడు ఒకటే మోడల్ ఉంటాయి అనిపిస్తుంది. కాకపోతే మంచిగా ఉంటాయి అనమాట. అంటే ఆ టాప్స్ వేసుకున్నప్పుడు కొంచెం మంచిగా ప్రొఫెషనల్గా మంచిగా అనిపిస్తాయి. 450 రూపీస్కి ఒక టాప్ ఇస్తారు. ఇంకా అందులో బార్గెనింగ్ ఉండదు, ఏది ఉండదు అనమాట. నేను ప్రీవియస్గా తీసుకున్నాను 2-3 టాప్స్ అక్కడ, బాగున్నాయి కలెక్షన్. నెక్స్ట్ ఇంకా ఈ ముందుకు వస్తే హెయిర్ బ్యాండ్స్, ఇవి బనానా క్లిప్స్ అంటారు కదా, అవన్నీ కూడా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇంకా ఈ క్లిప్స్ అవి అన్నీ చూస్తూ ఉన్నాం అనమాట. ఇంకా అన్నీ కొన్ని అయితే అంటే ఈ క్లిప్స్లో కూడా ఇప్పుడు ఒకప్పుడు 10 రూపీస్కి 15 రూపీస్కి అలా వచ్చాయి. ఇప్పుడు 50 రూపీస్ ఫిక్స్ అని చెప్పేసి అన్నారనమాట. అలాగే ఈ టాప్స్ 250 అన్నారు. ఇది అయితే నాకు చాలా నచ్చింది, మంచి అనిపించింది ఈ బ్లాగ్ది. బ్లాక్ అంటే బ్లాక్లో ఇది మోడల్ కూడా అంటే 250 అంటే వర్త్ అనిపించింది అనమాట. వెస్ట్రన్కి కొంచెం బాగా సెట్ అయిపోతుంది, సింగిల్ పీస్ లాగా వేసుకుంటే చాలా బాగుంది. నెక్స్ట్ ఇలా ముందుకు వస్తే ఈ హెయిర్కి సంబంధించినవి లాకెట్స్ ఇవన్నీ ఇప్పుడైతే కొంచెం పెట్టట్లేదులే ఎక్కువ, కానీ ఒకప్పుడైతే బాగా నడిచింది అనమాట. అవి ఇలాంటి కలెక్షన్ కావాలి అంటే మంచిగా, అంటే డిఫరెంట్ డిజైన్స్ అయితే చాలా అవైలబుల్ ఉన్నాయి. వడ్డానాలు కూడా ఇవి ఎంబ్రాయిడరీవి ఇవి కూడా చాలా కలెక్షన్ అయితే అవైలబుల్గా ఉంటుంది అక్కడ. రేట్స్ కూడా అంటే రీజనబుల్లోనే ఉంటాయి. ఈ ఫ్రాక్ అయితే అడిగాను నేను, ఇది లాస్ట్ నాకు 900 ఆ రేంజ్లో ఇస్తామనేసి అన్నదనమాట. బాగున్నాయి. అంటే ఎట్లా అంటే మనం వేరే గెస్ట్ లుక్కి వెళ్ళినప్పుడు స్పెషల్గా కావాలి అని అంటే మనం ఎక్కువ ప్రైస్లో అయితే కొనలేము కదా, అలాంటప్పుడు ఇక్కడ తీసుకుంటే వన్ టైం యూస్కైనా చాలా బాగుంటాయి అన్నమాట. అంటే కొన్ని హెవీ ఫంక్షన్స్, అంటే పెద్ద ఫంక్షన్స్ అయినా కూడా హెవీగా డ్రెస్ చేసుకోవాలి అన్నా కూడా అది వన్ టైమే యూస్ అయ్యింది, ఇంకా నెక్స్ట్ వేసుకోలేము అని అనుకున్నప్పుడు అయితే ఇక్కడ పర్చేస్ చేసుకోవచ్చు. మంచిగా రీజనబుల్ ప్రైజెస్లో వస్తాయి. నెక్స్ట్ ఈ డాల్స్ మా ఆద్వి పాప కోసం చూసాను అనమాట. బాగున్నాయి, క్యూట్ చాలా బాగా అనిపించాయి. ఎందుకో డాల్స్ చూడగానే మంచిగా అనిపిస్తాయి. నెక్స్ట్ ఇది ఇట్లా చిన్న లాకెట్ వచ్చి చైన్స్ ఇవి కూడా అడిగితే 150 అని చెప్పారనమాట. లాస్ట్కి 100 ఇస్తానని చెప్పేసి అన్నారు. నేను 70-60 అట్లా అడిగాను, బట్ ఇవ్వలేదు. ఇంకెందుకులే అంత రేట్ పెట్టి, నాకు 70-60 కూడా ఇంకెక్కువే అనిపించింది. బట్ అప్పటికి కూడా ఇవ్వలేదు, సరే అని చెప్పేసి వద్దని ఊరుకున్నాను అనమాట. నెక్స్ట్ ఈ చెమ్కి టీషర్ట్స్ ఈ టైప్ అయితే ఇప్పుడు కొంచెం అంటే మేబీ నాకు కొత్తగా కనబడుతున్నాయి అక్కడ జేఎన్టీలో. సో బాగున్నాయి అనిపించింది. 300కి ఇస్తే ఓకే వర్త్ అనిపించింది అనమాట. నెక్స్ట్ ఇలా మనం ఆఫీస్కి కానీ స్కూల్కి కానీ ఇలా లంచ్ బ్యాగ్స్కి తీసుకెళ్ళడానికి అవన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి.
బ్యాగ్స్ కలెక్షన్ అయితే ఓకే. బానే ఉన్నాయి. కొన్ని కొన్ని బాగున్నాయి. కొన్ని అయితే ఎక్కువైతే ఓల్డ్ మోడలే అనిపించినాయి. నెక్స్ట్ ఇలా ఈ చెప్పలైతే నాకు కొన్ని మంచిగా అనిపించినాయి అనమాట. కానీ ప్రైసెస్ ఎక్కువనే ఉన్నాయి. చెప్పలకి, శాండీస్‌కి ఇవన్నింటికి కూడా. తగ్గించట్లేదు కూడా ఎక్కువ కొంచెం. అంటే ఇంతకుముందు బార్గెనింగ్ చేస్తే కొంచెం తక్కువకి ఇచ్చేవాళ్ళు. బట్ ఇప్పుడైతే అలా ఏమి ఇవ్వట్లేదు. నెక్స్ట్ ఇలా ఈ లగేజ్ బ్యాగ్స్ ఇవన్నీ కూడా అవైలబుల్‌గా ఉన్నాయి అక్కడ మంచి మంచివి. నెక్స్ట్ ఈ టాప్ కూడా 250 అన్నారు. బాగుంది కదా! దీనికి రెడ్ కలర్ కానీ ఆరెంజ్ ఆ షేడ్‌లో లెగ్గిన్ వేసేసి చున్నీ, దుపట్టా కొంచెం మంచిది వేస్తే చాలా బాగుంటుంది. అంటే కంప్లీట్ ట్రెడిషనల్ లుక్ వచ్చేస్తదనమాట. నెక్స్ట్ ఇలా చెప్పలు ఇవన్నీ కూడా 250, 350 ఆ టైప్‌లో ఉన్నాయి. నెక్స్ట్ ఇలా కొంచెం ముందుకొస్తే బ్లౌజెస్ డైరెక్ట్ స్టిచ్డ్ బ్లౌజెస్ అవైలబుల్‌గా ఉన్నాయి. అలాగే చున్నీస్ అయితే అంటే డిఫరెంట్ మంచి మంచి కలెక్షన్ అయితే అవైలబుల్‌గా ఉంటాయి. దుపట్టాస్ మంచిగా దొరుకుతాయి అన్నమాట ఇక్కడ మీరు వస్తే. నెక్స్ట్ ఇలా చిన్న పిల్లలకి స్వెటర్స్, ప్యాంట్, షర్ట్ ఆ టైప్‌లో ఇక్కడ అమ్ముతున్నారు బయట బండి పెట్టి. క్వాలిటీ అయితే ఏం చెప్పలేము కానీ స్వెటర్స్ పిల్లలకి తీసుకుంటే ఎక్కువ రోజులు ఎలాగో వేయలేము. 1 ఇయర్‌కి నెక్స్ట్ ఇయర్‌కి అయితే రావు. సో తీసుకోవచ్చు అని నాకు అనిపించింది. నెక్స్ట్ ఈ జ్యువెలరీ షాపులకి వెళ్ళాము. ఈ సెట్ ఎంత అని అడిగితే నాకు 4000 అందులో రేంజ్లో చెప్పారనమాట. పైనది కిందిది మొత్తం కలిపి సెట్ 4800 అట్లా అన్నారు. లాస్ట్ 4000కి వస్తుంది అని చెప్పేసి అన్నారనమాట. కానీ బాగుంది అదైతే. నెక్స్ట్ ఇలా ఫ్రూట్స్ కూడా బయట మనకి కావాలంటే మంచి మంచి ఫ్రూట్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. నెక్స్ట్ ఈ ఎల్లో కలర్ది ఫ్రాక్ చాలా బాగా అనిపించింది. ఇది 1300 సంథింగ్ చెప్పారు. బట్ 900కి వస్తుంది అన్నారు. మేబీ ఇంకా కావాలి అని అడిగితే ఇంకా తక్కువ కూడా ఇస్తారేమో. ఇంకా నెక్స్ట్ ఈ ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ అయితే చాలా బాగుంటుంది కలెక్షన్. జేఎన్టీయూలో ట్రై చేయండి. ఇంకా బాగున్నాయి కలెక్షన్. ఇయర్ రింగ్స్ అయితే నాకు చాలా నచ్చినాయి. నేను ఇంతకుముందు ప్రీవియస్గా అయితే చాలా అక్కడ ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాను చాలా టైమ్స్. మంచి మంచి కలెక్షన్ అంటే కొత్తగా ఉన్నాయని. నెక్స్ట్ ఇలా బ్యాంగిల్స్ కూడా డిఫరెంట్గా మంచిగా అవైలబుల్గా ఉన్నాయన్నమాట. ఈ టైప్లో బ్యాంగిల్స్ అయితే కొంచెం ఎక్కువ ప్రైస్ అనిపించినాయి నాకు ఇక్కడ. ఇంతకుముందు నేను హైపర్ మార్ట్ వ్లాగ్ పెట్టాను కదా, అందులో ఆ బ్యాంగిల్స్ చూపించాను చూడండి. ఆ బ్యాంగిల్స్ అయితే కొంచెం రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయనిపించింది అక్కడ. నెక్స్ట్ కొంచెం ముందుకు వస్తే ఈ దుపట్టా సెట్స్ ఇవన్నీ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ కొన్ని మంచిగా అనిపించినాయి. కాకపోతే ప్రైజెస్ ఓకే మంచిగానే అంటే పర్లేదు, రీజనబుల్కే ఉన్నాయి. డ్రెస్సెస్ అయితే రీజనబుల్కి వచ్చేస్తాయి. ఈ చున్నీస్ 100కి ఒకటి అని చెప్పేసి అన్నారు. సరే 150కి 2 ఇస్తావంటే ఇస్తా అన్నాడు. ఇంకా నాకు ఎందుకులే అని చెప్పేసి ఇంకా వచ్చేసాను. ఇస్తారో ఇవ్వరో అని చెప్పి జస్ట్ అడిగాను అనమాట. ఇంకా వద్దులే అని చెప్పేసి వచ్చేసాను. కొంచెం ముందుకు వస్తే గాగుల్స్ ఉన్నాయి కూడా ట్రై చేశాను. నెక్స్ట్ కొంచెం ముందుకు వస్తుంటే ఇంక ఇలా పిల్లలకి ట్రెడిషనల్వి 1 టైం యూస్కి అయితే బాగుంటాయి, పిల్లలకు కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇలా జెంట్స్కి కానీ లేడీస్కి కానీ నైట్ వేర్ కూడా మంచిగా కలెక్షన్ అయితే అవైలబుల్గా ఉంటుంది. ఈ షరారా మోడల్లో ఇది ఇక్కడ మంచిగా అనిపించింది. ఇది ఎంత అని అడిగితేనే 1300 అన్నారనమాట. ఇంకా వద్దులే అనేసి వచ్చేసాను. నెక్స్ట్ ఇంకా ఇలా నిమ్మ సోడా, జేఎన్టీ వెళ్ళినప్పుడు నిమ్మ సోడా అయితే పక్కా తాగుతాము. ఎందుకో నిమ్మ సోడా చూడగానే తాగాలనిపిస్తుంది. అది అంటే మంచిది కాదు అని అనిపించినా సరే ఎందుకో తాగాలనిపిస్తుంది అనమాట. సో ఇంకా అలాగే ఇయర్ రింగ్స్, జ్యువెలరీ ఇవన్నీ చూసుకుంటే వెళ్ళాము. ఇక్కడ చూస్తేనే ఇయర్ రింగ్స్ అమ్ముతున్నారు. ఏ రింగ్ అయినా సరే 20 రూపీసే అంట. ఇన్ని డిజైన్స్ ఇన్ని పెట్టుకొని ఉన్నారు. చూసామన్నమాట కొన్ని, అంటే నార్మల్గా చెక్ చేద్దామని చెప్పేసి. ఇవి కలర్ కూడా పోవంట. సో 20 రూపీస్కి అన్నారనమాట. ఇంకెందుకులే అనేసి తీసుకోలేదు, జస్ట్ చూపించాను అంతే మీకు. కొన్ని అయితే నేను పర్చేస్ చేశాను ఇక్కడ. అంటే ఈ బ్యాంగిల్స్ కూడా ఇవేవైనా కూడా 100 రూపీస్ అన్నారనమాట. చాలా కలెక్షన్ అయితే ఉంది. జేఎన్టీయూలో నేనైతే చాలానే షాపింగ్ చేస్తాను. రీజనబుల్ ప్రైజెస్కి వస్తాయి. డ్రెస్సెస్ కానీ జ్యువెలరీ కానీ ఇవన్నీ కూడా నేను చాలానే బై చేశాను అక్కడ. బాగున్నాయి అనమాట. ప్రైజెస్ కూడా మంచిగా అనిపించినాయి. నెక్స్ట్ ఇంకా ఈ ముంత మసాలా అయితే నేను తింటాను. జేఎన్టీయూకి వెళ్ళినప్పుడు ప్రతిసారి అని కాదు కానీ అప్పుడప్పుడు ట్రై చేస్తాను. సరే అని చెప్పేసి తీసుకున్నాను అనమాట. అక్కడ తీసుకొని అలా తింటూ వెళ్తూ మెల్లగా ఇంకా షాపింగ్ చేసుకుంటూ ఉన్నాను. చాలా బాగుంటుంది ఇక్కడ. ఆ ప్రైస్ అయితే ఒకప్పుడు 25 రూపీస్ ఉండే, బట్ ఇప్పుడు అది 40 ఆ రేంజ్లో అయిపోయింది. అన్నీ పెరిగిపోయాయి కదా రేట్లు. సో నెక్స్ట్ ఇంకా ముందుకు వస్తుంటే ఇలా పిల్లలవి, అలాగే ఈ డోర్ మ్యాట్స్ అండ్ కర్టెన్స్ ఇవన్నీ కూడా షాప్స్ ఉన్నాయి. ఇంకా ఎక్కువ జ్యువెలరీ అయితే ఎక్కువ ఉంటాయి. క్లాత్స్ అండ్ జ్యువెలరీ ఇవన్నీ రష్ అయితే చాలా ఎక్కువ ఉంది. నేను అంటే ఈవినింగ్ టైంలో వెళ్ళాను. ఏ డే అని ఉండదు అసలు. అక్కడికి వెళ్తే ఏ రోజైనా సరే మండే టు సండే అన్నట్టుగా ప్రతిరోజు రష్ే ఉంటుంది. ఇంకా సాటర్డే సండే అయితే చెప్పక్కర్లేదు, ఫుల్ రష్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఈ క్లాత్స్ కూడా అమ్ముతారనమాట.
మీటర్స్ లాగా. ఇలాగే చున్నీస్, దుప్పటాస్ ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఇవి మీటర్స్ లాగా ఇస్తారు, రీజనబుల్ ప్రైసెస్లో ఉంటాయి అన్నమాట. మీరు ఏదైనా డ్రెస్ ఏదైనా మోడల్ స్టిచ్ చేసుకోవాలి అంటే ఇక్కడ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా ఈ ముందుకు వస్తుంటే స్కర్ట్స్ బాగున్నాయి. ఈ స్కర్ట్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. 250 300కి వస్తుంది అన్నారు. బాగున్నాయి, స్కర్ట్ కలెక్షన్ కూడా మంచిగా అనిపించింది. నెక్స్ట్ ఇవి కూడా స్కర్ట్సే. ఇవి అయితే 200 అన్నారనమాట స్కర్ట్స్. ఇందాక అంటే అక్కడ 250 సమ్ అన్నారు, బట్ కొంచెం ముందుకు వస్తే ఇంకా 200 ఉంది అనమాట. 200 ఫిక్స్ అన్నారు. నెక్స్ట్ ఇలా బ్యాంగిల్స్ 50కి 60కి కూడా మంచి మంచి అయితే కలెక్షన్ అవైలబుల్గా ఉన్నాయి. ఇంకా ఈ జ్యువెలరీ అయితే అంటే కొంచెం మంచిగా అనిపించింది అనమాట నాకు. అంటే హెవీ ఎక్కువ ప్రైజులు పెట్టి కొనే కన్నా ఇలా కొనడం బెటర్ అనేసి అనిపించింది. నెక్స్ట్ ఇయర్ రింగ్స్ అయితే 10 20 30 ఆ రేంజ్లో ఉన్నాయి. ఈ బ్లాక్ బీడ్స్ అయితే నేను చూసాను, ఇవి 100 to 50 అట్లా చెప్తున్నారు. నెక్స్ట్ కింద పర్ల్స్వి అవి కూడా అంతే. లాకెట్ చిన్నగా ఉన్నాయి అయితే కొంచెం తక్కువ ప్రైస్, లాకెట్ పెద్దగా ఇదైతే 100కి ఇస్తా అన్నాడు, బట్ నేను తీసుకోలేదు. ఎందుకో అంటే 100 కూడా ఎక్కువే అనిపించింది. క్వాలిటీ అయితే అంత లేదు. ఇవి బాగా అనిపించాయి. ఇవి 800 చెప్పారనమాట. ఇయర్ రింగ్స్ కూడా వస్తాయి. 800కి ఇస్తామన్నారు. మేబీ ఇంకా అడిగితే తక్కువకి ఇస్తారేమో, బట్ ఇంకా 800 లాస్ట్ అని చెప్పేసి అన్నాడు. నేనైతే ఇంకా తీసుకోను కదా అనేసి బార్గెన్ ఏం చేయలేదు. సో బాగున్నాయి కలెక్షన్ అయితే. కొంచెం డిఫరెంట్ న్యూ మోడల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇలా పూజకు సంబంధించిన, డెకరేషన్కి సంబంధించిన అవి కూడా అవైలబుల్గా ఉంటాయి. నెక్స్ట్ ఇలా బ్యాంగిల్స్ చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా అవైలబుల్గా ఉంటాయి అన్నమాట బ్యాంగిల్స్. అసలు నేను మాధవికి దొరుకుతాయని చూసాను, కానీ మాధవి చాలా చిన్నది కదా, 0 సైజులో కావాలి. దానికైతే సైజు కష్టం దొరకడం, సో లేవన్నారు. నెక్స్ట్ ఇలా ముందుకు వస్తే ఇలా బ్యాగులు బుట్టలో పెట్టేసి అమ్ముతున్నారు. ఇవి అయితే 200 ఆ రేంజ్లో ఉన్నాయి. కలెక్షన్ అయితే మంచిగా ఉన్నాయి. నెక్స్ట్ ఇలా టాయ్స్ అయితే మంచిగా ఉన్నాయి అన్నమాట. ఈ బ్యాగ్స్ ఏమంటే ట్రెడిషనల్ వేర్కి అట్లా బాగుంటాయి. ఇది కూడా 100 రూపీసే అన్నారు. బాగున్నాయి కలెక్షన్ బ్యాగ్స్ అయితే. ఇవి కొంచెం ట్రెడిషనల్గా. నెక్స్ట్ ఈ కాస్మెటిక్స్ కూడా చాలానే దొరుకుతాయి అక్కడ, అవైలబుల్గా ఉంటాయి. బట్ అంత అవి అంటే బ్రాండెడ్ అని చెప్పేసి అమ్ముతారు, కానీ అవి అయితే బ్రాండెడ్ కాదు. నేనైతే ఇవి కొంచెం తీసుకోవాలి అనేది అయితే చెప్పను, ఎందుకంటే ఫేస్కి మేకప్కి సంబంధించిన ఎప్పుడైనా మంచివి తీసుకుంటేనే బెస్ట్. నెక్స్ట్ బ్యాంగిల్స్ ఇంకా కొంచెం ముందుకు వస్తే ఇలా మగ్గం వర్క్ ఇవి కూడా మంచి కలెక్షన్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. నేను లాస్ట్లో ఒక నెట్టెడ్ది చూపిస్తాను. 900 అదైతే నెట్టెడ్ మగ్గం వర్క్. అలా తీసుకొని కరెక్ట్ మ్యాచింగ్ కలర్ దొరికితే అయితే అలా తీసుకొని స్టిచ్ చేయించుకుంటే చాలా తక్కువలో అయిపోయింది. నెక్స్ట్ ఈ దుప్పటాస్ కూడా 200 250కి అట్లా ఉన్నాయి. ఇంకా ఇవి మనం ఎంబ్రాయిడరీ చేసుకోవాలి కానీ, అంటే డిజైన్కి ప్లెయిన్ శారీ తీసుకొని లేస్ అట్లాంటివి కూడా ఇక్కడ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి అనమాట. బీడ్స్, హ్యాంగింగ్స్ ఇట్లాంటివన్నీ కూడా. సో ఇదనమాట. ఇంకా మంచి కలెక్షన్ అయితే అవైలబుల్గా ఉంది. అండ్ మీకు విగ్రహాలు అంటే బుద్ధుని విగ్రహం అట్లాంటివి ఏమన్నా, కృష్ణుని స్టాచ్యూస్ అట్లాంటివి కావాలన్నా కూడా అవైలబుల్గా ఉంటాయి. చాలా బాగున్నాయి ఇక్కడ కలెక్షన్ అయితే. పీచ్ మిఠాయి అన్నీ కూడా చిన్నప్పటి అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. బాగుంది. ఇదే అండి నేను ఇందాక అనింది, 900 అన్నారు. మంచిగా ఉంది. ఇంకా అడిగితే తక్కువ కూడా ఇస్తారేమో. మంచి కలెక్షన్ అయితే ఉంది వీళ్ళ దగ్గర. ఎగ్జాక్ట్ మ్యాచింగ్ కలర్ అయితే ఇంకా అంటే లాస్ట్కి ఎంత వస్తుంది భయ్యా అంటే 900 అన్నాడు. మేబీ ఇంకా తక్కువ కూడా ఇస్తారేమో. సో అదనమాట. ఇదనమాట జేఎన్టీయూ షాపింగ్ వీడియో. మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ చేయండి. అలాగే ముందు ఇలాంటి షాపింగ్ వీడియోస్ మరెన్నో వస్తాయి. అవేవి మిస్ అవ్వకుండా ఉండాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒకసారి విజిట్ చేసి చూడండి. వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.